అసౌకర్యాలకు చింతిస్తూ ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లవల్లి పారిశ్రామికరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరభద్రగూడెం పారిశ్రామిక స్టేషన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్కేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడే చెప్తున్నానని చెప్పా. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పింది నేను చెప్పాను. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా. అలాగే ఈ కార్యాలయం ఈరోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల 1 నెల, తర్వాత ఎతకటానికి కొంత, ఆ బిల్డింగ్ పైన చిన్నగా అయిపోవడం వల్ల, అలాగే ఈ కానీ మీరందరూ సహకరిస్తే ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం అవుతుంది. ఇది డెఫినెట్గా హైదరాబాద్లో గచ్చిబౌలి ఒకటి, కోకాపేట ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయో అన్నీ కలిపితే అలాంటి నియోజకవర్గం. ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల, దోపిడీతనం వల్ల కనీసం మైనింగ్ అక్రమార్కులు ఎవరిని వదిలేదు. ఏ పార్టీ ఏదో వదిలేదు. లోకేష్ బాబు ఎంక్వైరీ చేశాడు, విదేశ ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలో అది అయిపోతుంది. రాబోయే కాలంలో ఈ హైవేలు ఎలా చేశారు, ఆ హైవేని ఎంత డబ్బులు పెట్టాడు, ఈ మట్టి ఎంత తోగారు, దీని మీద MDF ఫండ్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కనుక గన్నవరం నియోజకవర్గానికి మనకు వస్తే ప్రభుత్వ నిధులతో కూడా ఈ నియోజకవర్గానికి పనిలేదు. అంత వచ్చేది ట్యాక్సే, మనకు పొందులే అంత వచ్చేది. ఈ పాలసీ ఏదో నేను లోకేష్ బాబుతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక పాలసీ తీసుకున్నాను. అలాగే రాబోయే కాలంలో మీరు అందరూ సహకరించి పనిచేస్తున్న మిమ్మల్ని కోరుతూ, నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను డెఫినెట్గా దీన్ని గచ్చిబౌలి చేస్తే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఆ పనికి వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఎప్పుడు డాలా చేస్తాను నేను చెప్పలా. వాళ్ళ కాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకుంటారు. క్రికెట్లో కనుక బాల్ని బట్టి బ్యాక్ ఫుట్ తీసుకున్నట్టుగా అలాంటి వెధవలు కాదు. కానీ నేను ట్రై చేస్తానని చెప్తున్నా. ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి గన్నవరం దిశ మారిస్తే, మల్లవల్లి పారిశ్రామిక హోసూరులో కేవలం 3 కంపెనీలు ఉన్నాయి. 1980లో అశోక్ లైలాండ్, లక్ష్మీ మిల్స్, ఈ రెండింటితో పాటు TVS, ఈ 3 కంపెనీలు ఉన్న హోసూరు నగరం ఈ రోజున 2,500 పైబడి, అంటే 2,000 ఎక్కితే కంపెనీలే ఉన్నాయి డైరెక్ట్గా. ఆ పైన 300-400 వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. అలా డెవలప్ అవడానికి కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళ రోజు నిర్మించి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం. 5,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే 3 ఏళ్ళలో కట్టారు. అక్కడ ఇక్కడ మన టెర్మినల్ దరిద్రం 5 సంవత్సరాలు ఒక టెర్మినలే కట్టలేకపోయారు. మొన్న కాంట్రాక్టర్ చెప్పా, ఒరే బాబు నేను మీటింగ్లు పూర్ణ రాను, ఈ 9 ఏళ్ళలో కడితే నన్ను పిలవండి, లేదు నన్ను పిలవక్కర్లేదు, ఇది గన్నవరం ఎమ్మెల్యేగా నాకు వచ్చే వైస్ పోస్ట్ నాకు అక్కర్లేదు కూడా చెప్పారు. అలాగే SV యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైనా SV యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు. వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్ళా, కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ దుస్థితిలో ఉన్న పరిస్థితి, రైలింగ్స్ కూడా లేవు. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజా సమస్యలు వెలికి తీసి మాతో పనిచేపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన BJP నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై హింద్.